ఎట్లా ఇవన్నీ అంటే ఇన్ని పదాలు ఇవన్నీ ఎట్లా జోడిస్తారు మీరు? ఎట్లా తీసుకొస్తారు ఈ పదాలను? ఇక్కడ చాలామంది జానపద కళాకారులు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళందరూ ఈ విధంగా ఏ విధంగా మీరు పదాలన్నీ తీసుకొస్తారు? ఏ విధంగా పదాలు ఈ పాట జోడిస్తారు? ఈ పాట రాసింది మురళీమోహన్ సార్ అని హ్మ్. పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. చాలా పాటలు రాసిండు ఆయన. హ్మ్. చాలా అద్భుతమైన పాటలు రాసిండు. ఈ అనాథల పాట కాకుండా జానపదాలు కూడా హ్మ్. ఎన్నో జానపదాలు, మంచి మంచి రొమాంటిక్ జానపదాలు, హ్మ్. మంచి మంచి అద్భుతమైన పాటలు అందించిండు హ్మ్. మురళీమోహన్ సార్ అని. వద్దంటే ఏములాడబోతాను అంటవే, పొల్లగాని గుండు ఆడ గీకిస్తానంటవే. వద్దంటే అంటవే, పొల్లగాని గుండు ఆడ ఇస్తానంటారే. వద్దంటే ఏములాడబోతాను అంటవే, పొల్లగాని గుండు ఆడ గీకిస్తానంటవే. వద్దంటే అరే! పోతానంటివే. హే! ఇస్తానంటివే. పొంగరాంగ ఎక్కదీగ మూట ముల్ల బయలమే. హై పొంగరాంగ ఎక్కదీగ మూట ముల్ల బయలమే. కరీంనగర్ జిల్లా జర హుషారు గుండవే. మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా. మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా. రరరరే పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటి మీద గీత గీసి మలిసి మల్ల చేతికిచ్చే. సీటి మీద గీత గీసి మలిసి మల్ల చేతి దిగిపోంగ మల్లయాది చెయ్యడే అవ్వా. దిగిపోంగ మల్లయాది చెయ్యడే. మతి మరిసిపోతే పైస మాయమే అవ్వా. మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. పొల్లగాడు పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. పొల్లగాడు పైలమే అవ్వా. ఇంకోటి గమ్మత్ ఉంటుంది లాస్ట్ది. గుండు గీసి గుండంల తానాలు ఎత్తా అంటే, గుండు గీసి గుండంల తానాలు అడ్డబొట్టు అయ్యగారు ఆగమాగం చేస్తాడే. అడ్డబొట్టు అయ్యగారు ఆగమాగం చేస్తాడే. బొట్ల సంచి చూసి బాగా లొట్కలేస్తుంటాడే. బొట్ల సంచి చూసి బాగా లొట్కలేస్తుంటాడే. గుండంలో మునిగి నొల్ల మల్ల మల్ల ముంచుతాడే. మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా. మల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. పొల్లగాడు పైలమే అవ్వా. పొల్లగాడు పైలమే అవ్వా. పొల్లగాడు పైలమే అవ్వా. కళ్ళమెట్టి నీళ్ళు తెప్పించుడు మీతోనే సాధ్యమైంది. అదే కళ్ళల్లో జోష్ నింపుడు కూడా మీతోనే సాధ్యం. అయితే ఈ మీ ప్రస్థానంలో సినిమాలో కూడా మీరు ఎంట్రీ చేసి సినిమాకి సంబంధించిన పాటలు పాడారు. అలాగే బలగం సినిమాలో కూడా మీరు నటించడం మీరు. సో ఎట్లనా అటు జానపదం చైతన్యం అటు నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ సైడ్ ఎట్లా వచ్చింది? వాస్తవానికి వెండి తెరపై కనిపించాలనే అనుకునే కళాకారులు ఆ కళను సాకారం చేసుకోవడానికి మీరు పట్నంలో ఉంటారు కాబట్టి మీరు చూస్తారు రోజు ఇంద్రనగర్ కృష్ణనగర్ ఆ ప్రాంతంలో కొంచెం ఈజీ ఉంటుంది మాకు. ఎన్ని పుల్లేందలు వాడతారు పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆకలికి అన్నానికి. మాకు ఆ అవకాశం మా మిత్రుడు మా ప్రాంతం ముద్దుబిడ్డ జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ వేణు ఎల్దండి వేణు, ఇప్పుడు బల్గం డైరెక్టర్ వేణు ఎల్దండి వేణు సిరిసిల్ల ప్రాంతం ముద్దుబిడ్డ. ఆయన గారు మా చిన్ననాటి మిత్రుడు. ఆ మిత్రుడు సహకారంతో బల్గంలో అద్భుతమైన పాత్ర ఇచ్చిండు. ఫస్ట్ ఒకటి ఇచ్చిండు. ఆ పాత్ర ఒక రకంగా ఉంటుంది బలగంలే. ఆ పాత్ర ఇచ్చిండు. ఏం పాత్ర అంటే అట్లా అచ్చిట్ల బౌడే ఉంటుంది అది. అయితే ఆ పాత్ర ఏంటంటే మీకు చెప్తా. ఒక బండి ఉంటుంది, కూరగాయలు అమ్మేది ఉంటుంది, బండి ఉంటుందా, ఆ బండి ఇచ్చిండు. అన్న అట్లా ఇట్లా రా అన్నాడు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనుకుంటా అటు ఇటు తిరగాలి. అక్కడ పంచాయతీ జరుగుతుంటది, లొల్లి అవుతుంటది, చిట్టి నడుతుంది. అక్కడ ప్రియదర్శి హీరో ఉంటాడు కదా, ఏంటిదా లొల్లి పో అని అంటాడు. అంతవరకే నా పాత్ర. కానీ ఆయనకే మళ్ళా ఇట్లనే మళ్ళా కలిసినప్పుడు అప్పుడప్పుడు చిల్ అయ్యేటప్పుడు కూర్చుంటాం కదా. ఇక రాత్రికి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా ఈ కార్యక్రమం అట్లా అయిపోయింది అంటే భోజనం చేసేటప్పుడు ఇక అంత షూటింగ్ అయిన తర్వాత చూడన్న వేణన్న గారు కొంచెం అది కొంచెం ఏమనిపించే అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు అంటే అట్లా అంటావా. షూటింగ్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా మంచి పాత్ర ఇచ్చిండు మీకోసం. అది నేను చాలా అదృష్టవంతున్నా ఆ రకంగా. అది షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని తొలగించేసి మళ్ళీ ఒకరోజు అది వేరేటోళ్ళతో తీసి నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చిండు. కొమరాయ పిట్టం ఉంటుంది, కొమరాయ
ఊళ్ళో మొత్తం ఆగమవుతారు అంత అయిపోతుంటుంది. అప్పుడు ఆ పాత్ర అల్లు పట్టే పాత్ర ఇచ్చిండు. అద్భుతంగా ఉంటుంది. చూసి నన్ను గుర్తుపట్టిరా మీరు? చూసినాం మేము. ఎక్కడ ఉంటాను నేను? కుమరయ్య ఆ టైంలో ఉంటారు కదా. జాయ్యా పిట్టం ఉంటుంది. అవు. ఇట్లా అయితే కాదు, ఎవరన్నా పోయి అల్లు పట్టిద్దాం అంటే నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఇకపోతే బిందె ముంగట పెట్టుకొని పట్టు వరిసి రుమాలు చుట్టుకొని, కుమరా ఓ కుమరా ఎందుకో పిట్ట ముడతలేదు, మనుషులు ఏమన్నా పెట్టుకున్నావా? నీ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు, సప్పుడు ఎత్తలేమో, పెట్టుకున్నావు మనసులో ఏమన్నా చెప్పోయ్. అది పాత్ర ఒక రోజంతా నడిచింది. అది అద్భుతమైన పాత్ర వచ్చింది. అది మా డైరెక్టర్ వేణు గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం.